హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎయిమ్స్ నుండి ఫార్మసిస్ట్కి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఫార్మసిస్టే కాదు, చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. ఎంబ్రియాలజిస్ట్ అని, ల్యాబ్ టెక్నీషియన్ని, క్లర్క్స్ అని చెప్పేసి చాలా పోస్టులు అయితే రిలీజ్ అయింది. మనం ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అప్లికేషన్ అయితే మన 13th జూన్ నుంచి 3rd జూలై వరకు ఉంది. ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. 13th నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకి ఇది ఎగ్జామ్ వచ్చేసి 25th జూలై నుంచి 27th జూలై వరకు ఉంటుంది. 25th, 26th, 27th జూలైలోని ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఎగ్జామ్కి 3 days ముందు నుంచి హాల్ టికెట్స్ అనేవి, అడ్మిట్ కార్డ్స్ అనేవి వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవైతేను ఎక్కడ అప్లై చేయాలనుకుంటే వాటి వెబ్సైట్ అడ్రస్ అండి. ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరి చేయాలనుకోండి, వచ్చేసి www.aimsmangalgiri.edu.in ఈ సైట్లోకి వెళ్ళి మనం చేసేసుకోవచ్చు. లేదంటే aimsexams.ac.in సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి 27 years వరకు ఇచ్చారు. 27 years వరకు. ఇక్కడ వచ్చేసి మనకి SC/ST వాళ్ళకి 5 years అంటే 32 years వరకు, ఓబీసీ వాళ్ళకి 3 years అంటే 30 years వరకు, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years వరకు అలా ఉంటుందన్నమాట. కాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3000 ఉంది. 3000. SC/ST వాళ్ళకి 2400. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే SC/ST క్యాస్ట్ ఉండి చెప్పే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ అయిపోద్ది. ఎగ్జామ్ అయిపోయాక, రిజల్ట్స్ వచ్చాక క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు అమౌంట్ అనేది మళ్ళీ సేమ్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట ఎగ్జామ్ అయిపోయాక. డేట్ అండ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను. 25th నుంచి 27th వరకు ఉంటుందని చెప్పాను. మనం పెట్టుకున్న మెయిన్ స్టేట్స్లోని సెంటర్ ఉంటుందండి. మెయిన్ సిటీస్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డు కూడా 3 days ముందుగానే మనకి వెబ్సైట్లో పెడతారు. 3 days ముందుగానే మనం వెళ్ళి aims.exams.ac.in సైట్లో చూసుకోవాలన్నమాట. మనకి మెసేజ్లు కూడా వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిలబస్ వచ్చేసి ఏముంటుందంటే 100 MCQs ఉంటాయి, 400 marks అనమాట. 100 MCQs, 400 marks అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే 20 MCQs వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. 80 MCQs వచ్చేసి ఫార్మసీ రిలేటెడ్ మన డొమైన్ సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫార్మసీ సబ్జెక్ట్ వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ ఒక 5 sectionsగా డివైడ్ చేస్తారు. ఒక్కో సెక్షన్లో 20 questions ఉంటే ఆ 20 questionస్కి వచ్చేసి 18 minutes ఇస్తారనమాట. ఓకే, టోటల్ ఎగ్జామ్ వచ్చేసి 90 minutes అలా ఉంటుంది. ఓకే, మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఈ రెండు లాంగ్వేజెస్లోనే ఉంటుంది. ఓకే, ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది చూసుకోవాలి మీరు. నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్, 35% వచ్చేసి ఓబీసీ అండ్ 30% వచ్చేసి SC/ST అనమాట. ఇవి వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నోటిఫికేషన్ మొత్తం 168 pages ఉందండి. 168 pages నోటిఫికేషన్ చదువుకోవటం ఇబ్బంది అవుతుందని నేను మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తీసి వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ 12లోనే డిస్పెన్సింగ్ అటెండెంట్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనమాట. ఇది ఫార్మసీ
సిలబస్ అన్నమాట. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్పెన్సింగ్ అటెండెంట్స్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లోని ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఫార్మసిస్టులు పోస్టులు, క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాము. ఫార్మసిస్ట్ ఎయిమ్స్ అవంతిపుర ఫార్మసిస్ట్ ఇక్కడ నెంబర్ 5లో ఉంది. ఫార్మసిస్ట్ ఎయిమ్స్ అవంతిపురలోని ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు వచ్చేసి పోస్టులు అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు పే లెవెల్ వచ్చేసి 5 ఇస్తారు. క్వాలిఫికేషన్ మాత్రం మ్యాక్సిమం అన్ని పోస్టులకి డీఫామే ఉంది. అండ్ కంపల్సరీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. మీరు ఏ స్టేట్ అయినా కానీ ఫార్మసీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. ఓన్లీ ఒక 2 స్టేట్స్లో వాటికే మాత్రము బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్, అది కూడా చెప్తాను. ఎయిమ్స్ అవంతిపురలోని ఫార్మసిస్ట్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీఫాము, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎయిమ్స్ బతిండాలో కూడా ఏజ్ కూడా ఇచ్చారు చూడండి, 21 to 27 years. సేమ్ పే లెవెల్ 5 అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. ఇవన్నీ చూసుకుంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి. ఫార్మసిస్ట్ ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ మధురై సేమ్ క్వాలిఫికేషన్. ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు న్యూఢిల్లీలోకి వచ్చేసి బీఫామ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. న్యూఢిల్లీలో వచ్చేసి బీఫామ్ వాళ్ళు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. రాయ్బరేలీలో కూడాను సేమ్ డి ఫార్మసీ, అలాగే వచ్చేసి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. ఎయిమ్స్ రాజ్కోట్లో కూడాను, రాజ్కోటు ఢిల్లీ ఒక్కటే అండి బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతుంది. మిగతా వాటికి అన్ని స్టేట్స్కి కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఓన్లీ రాజ్కోట్ అండ్ న్యూఢిల్లీకి మాత్రమే బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. ఎయిమ్స్ రెవారీ, ఎయిమ్స్ విజయపూర్, అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ సైన్సెస్ అండ్ డాక్టర్ రామం న్యూఢిల్లీ, ఇది కూడా న్యూఢిల్లీ అనమాట. ఇవన్నీ కూడాను ఫార్మసిస్ట్ పోస్టులు మీరు చూసుకున్నట్టయితే కోల్కత్తా, జోధ్పూర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి, రాయ్పూర్, రిషికేష్, పాట్నా, ఇవన్నీ వచ్చేసి ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయండి. ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్న సిటీస్ అనమాట. అన్నీ కూడాను డీఫార్మసీ అయి ఉండాలి. డీఫార్మ్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఏ కేటగిరీకి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి మీకు. చూడండి ఏ ఇన్స్టిట్యూట్లో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫార్మసిస్ట్ కానీ డిస్పెన్సింగ్ అటెండెంట్స్ కానీ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. ఎయిమ్స్ బతిండాలో టోటల్ 1, కళ్యాణిలో 1, మధురైలో 2, మంగళగిరిలో 1 ఉంది. న్యూఢిల్లీలో వచ్చేసి 8 ఉన్నాయి. న్యూఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు. రాయ్బరేలీకి 1, రాజ్కోట్కి 2. ఇక్కడ ఇండివిజువల్గా ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నాయి. అది కూడా చూసుకొని అప్లై చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే అప్లికేషన్ ఫీ అనేది చాలా ఎక్కువ, 3400 ప్లస్ 2000. కాబట్టి చూసుకొని మీ కేటగిరీలో ఉంటేనే మీరు అప్లై చేయండి పోస్టులు అనేవి. ఓకే, ఇవన్నీ చూడండి ఇండివిజువల్గా మనకు ఉన్నాయన్నమాట. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అప్లై చేసిన వాళ్ళు కూడా మాకు క్లాసెస్ కావాలి అని చెప్తే నేను వీటి మీద ఫార్మసీ సబ్జెక్టు, కంప్యూటర్ సబ్జెక్టు మిగతా అన్నీ కూడా నేను మీకు క్లాసెస్ చేసి పెడతాను. ఓకేనా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.